యువగళం పాదయాత్రలో నారా లోకేష్ బాబు పర్యటించినటువంటి నియోజకవర్గాలు 120 నియోజకవర్గాల్లో ఇప్పుడు 40-50 రోజుల్లో పర్యటించి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ప్రజలకు క్షుణ్ణంగా తెలియజేసే విధంగా ఈరోజు భూదందాలు, రైల్వేజం, మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా నెలకి ఆయనకి 70-80 కోట్ల రూపాయలు ప్యాలెస్ పోతా ఉంది. అది మనం చెప్పేది కాదు, క్లియర్గా అందరికీ తెలుసు. ఇలాంటి పరిపాలన ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా పరిపాలించలా. ఇది ఒక జగన్మోహన్ రెడ్డి ఎంతసేపటికి కూడా దేనిలో ఆయన ప్యాలెస్ మూటపోతా చూస్తున్నాడు కానీ ఈ రాష్ట్రాన్ని గురించి కానీ రాష్ట్ర ప్రజల గురించి కానీ ఎక్కడ 4 సంవత్సరాలు పట్టించుకోవాలా. అభివృద్ధి అనేది తెలియదు, అదేవిధంగా నిరుద్యోగ సమస్య తెలియదు, రాష్ట్ర పరిస్థితి తెలియదు. ఇక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నా కానీ పట్టించుకోరు. ఈరోజు కండ్లే డ్యాంలో బ్రహ్మాండంగా వర్షాలు కురిసి నీళ్లు ఉన్నాయి. ఆ నీటిని నిలుపుకునే విధంగా కూడా అధికారులు చేసుకోవాలి. ఈరోజు రైతులకి నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అదేమంటే 2-3 టీఎంసీ నీళ్లు ఉంది, డ్రింకింగ్ వాటర్ చాలదు అని చెప్తున్నారు. మరి ఈ అధికారులే ముందుగా ఎందుకు చెప్పలేదు రైతులకి? మీరు పైర్లు పెట్టుకోవద్దు, నీళ్లు లేవని చెప్పాలి. అలాంటిది ఏమీ లేకుండా ఈరోజు రైతులకు నీళ్ళు ఇవ్వలేమంటే వదిలిపెట్టే సమస్యలా వచ్చి కండ్లేరు డ్యాంలో కూర్చొని నిరాహార దీక్ష చేసైనా సరే రైతులకి నీళ్లు ఇప్పించే ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉండా. గతంలో మేము పరిపాలన చూశారు, ఎక్కడ కూడా నీటి కొరత లేకుండా బ్రహ్మాండంగా రైతులు పంటలు పండించుకున్నారు. నీటి కోసం ఎక్కడ ఆలోచించలా. ఎంత నీటిని నిలిపాం, నీటి తక్కువ ఉన్నా కానీ రైతులకు నీళ్ళు ఇచ్చి పండించినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. కాబట్టి 3 టీఎంసీ నీళ్లు ఉన్నాయి, రైతులకు ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాల్సిందే. ఇవ్వని పరిస్థితుల్లో కండ్లే డ్యాంలో కూర్చొని నీళ్ళు ఇచ్చేంత వరకు వదిలిపెట్టే సమస్య లేదని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. రేపటి నుంచి లోకేష్ బాబు శంకారావం పూరించిపోతా ఉన్నాడు. అదే ఎలక్షన్ పోయేది కూడా అదే శంకారావంతోనే వెళ్తున్నామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. లోకేష్ బాబు యాత్ర ప్రారంభించి 120 నియోజకవర్గాల్ని కవర్ చేసే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం.